తులారాశిలో పుట్టినవారు వినండి ఇది. ప్రాణం పోయినా సరే ఏప్రిల్ 14, 15, 16, 17, 18 తేదీలలో ఈ 3 ప్రదేశాలకు వెళ్ళకండి. కాదని వెళితే ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేదు. మీ జాతకం ప్రకారం మీరు గనుక ఈ 3 ప్రదేశాలకు వెళ్లారు అంటే ఇబ్బందులు, నష్టాలు, దురదృష్టాలు అన్నీ మీ వెంట వచ్చి మిమ్మల్ని, మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. తులారాశివారు ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియోను చూడండి. ఈ వీడియోలో మీరు ఏప్రిల్ 14, 15, 16, 17, 18 తేదీలలో వెళ్ళకూడని ఆ 3 ప్రదేశాలు ఏమిటో, అక్కడికి వెళితే మీకు కలిగే నష్టాలేమిటో చెప్పడం జరిగింది. కనుక ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. చాలామంది అనవసరమైన విషయాలు స్కిప్ చేయకుండా చూస్తారు, కానీ జీవితానికి విలువైన ఇలాంటి విషయాలను బోరింగ్గా చూస్తూ స్కిప్ చేస్తారు. తరువాత అసలు విషయం తెలుసుకోకుండా ఈ వీడియోలో ఏం లేదు అని అసలు విషయాన్ని మర్చిపోతారు. తరువాత నష్టం జరిగిన తర్వాత బాధపడతారు. ఈ వీడియోలో మీకు మంచి విషయాలు తెలుస్తాయి. ఓపికతో వినండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మీరు స్థిరత్వానికి, సౌకర్యానికి, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే తులారాశివారు. మీ రాశి లక్షణాలకు వ్యతిరేకమైన నెగిటివ్ ఎనర్జీని ఇచ్చే ఈ 3 చోట్లకు వెళ్లడం వలన మీ మానసిక శాంతి, ఆర్థిక స్థిరత్వం పూర్తిగా దెబ్బతింటాయి. మీ కుటుంబ సంబంధాలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. ఈ ముఖ్యమైన హెచ్చరిక మీ భవిష్యత్తు కోసం, మీ శ్రేయస్సు కోసం మాత్రమే. ఈ ముఖ్యమైన జ్యోతిష్య సత్యాన్ని తెలుసుకొని జీవితంలో మీరు తీసుకోబోయే ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండండి. ఏ చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. మీ జీవితం విలువైనది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. మరి తులారాశివారు ఏ 3 ప్రదేశాలకు వెళ్ళకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, తులారాశివారు కళాత్మక హృదయం కలిగినవారు. వీరికి సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం లేదా ఏదైనా ఒక సృజనాత్మక రంగంపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. ఇల్లు అయినా, కార్యాలయమైనా చాలా అందంగా, పద్ధతిగా సర్దుకోవడంలో వీరు దిట్ట. అస్తవ్యస్తంగా ఉన్న ప్రదేశంలో వీరు అస్సలు ఉండలేరు. శుక్రుడి ప్రభావం వల్ల వీరు ఎప్పుడూ ఆకర్షణీయంగా కనిపించడానికి ఇష్టపడతారు. మంచి వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు మరియు విలాసవంతమైన వస్తువుల మీద వీరికి మక్కువ ఎక్కువ. అయితే వీరు కేవలం బాహ్య సౌందర్యానికే ప్రాధాన్యత ఇస్తారని అనుకుంటే పొరపాటే. వీరు ఎదుటివారి మనసును కూడా అంతే అందంగా చూడాలని అనుకుంటారు. న్యాయం మరియు ధర్మం విషయంలో వీరు ఎప్పుడూ రాజీ పడరు. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేరు. తమ శక్తి మేరకు వారికి సాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రస్తుత 2026 కాలానికి వస్తే తులారాశివారికి గ్రహాల కదలిక చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా గురుగ్రహం మరియు శనిగ్రహాల ప్రభావం వల్ల వీరి జీవితంలో ఒక కొత్త స్థిరత్వం వస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందుల నుండి వీరు ఈ ఏడాది ఉపశమనం పొందుతారు. వృత్తిపరంగా చూస్తే వీరు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. తులారాశివారిలో ఉండే గొప్ప గుణం ఏమిటంటే వీరు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే చిరునవ్వుతో కనిపిస్తారు. తమ బాధను ఇతరులకు చూపించి వారిని ఇబ్బంది పెట్టకూడదు అని అనుకుంటారు. వీరు మంచి సలహాదారులుగా పేరు తెచ్చుకుంటారు. ఎవరైనా సమస్యలో ఉండి వీరు దగ్గరకు వస్తే వారికి సరైన మార్గాన్ని చూపిస్తారు. అయితే వీరు ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో చూపే శ్రద్ధను తమ సొంత సమస్యల మీద చూపించలేరు. ఎదుటివారిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ కొన్నిసార్లు తమ సొంత ఇష్టాలను బలి ఇచ్చుకుంటారు. ఇది వీరికి కొంతకాలం తర్వాత మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి కాదు అని చెప్పడం కూడా అలవాటు చేసుకోవాలి. 2026లో వీరు ప్రయాణాల మీద ఆసక్తి చూపుతారు. కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం పరాయి దేశాలకు వెళ్లాలనుకునే వారికి మార్గం సులభమవుతుంది. తులారాశివారు తమ జీవితంలో పరిపూర్ణతను కోరుకుంటారు, కానీ
లోకం ఎప్పుడూ మనం అనుకున్నట్టు ఉండదు కాబట్టి కొన్నిసార్లు సర్దుకుపోవడం కూడా అవసరమని వీరు గుర్తించాలి. మొత్తానికి తులారాశివారు ఈ భూమి మీద ఒక అందమైన సమతుల్యతను తీసుకురావడానికి జన్మించినవారు. వీరు తమ మేధస్సును, దౌత్య నీతిని సరిగ్గా ఉపయోగిస్తే సమాజంలో గొప్ప నాయకులుగా ఎదగగలరు. ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తూనే తమకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేయడం వీరి శైలి. ఈ ఏడాది వీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలించాలంటే వీరు తమ బద్ధకాన్ని వదిలిపెట్టి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. గాలిలో దీపంలాగా కాకుండా గాలిలో సువాసనలాగా 10 మందికి మేలు చేస్తూ ముందుకు సాగితే వీరు జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఇక అసలు విషయానికి, జీవిత ప్రయాణంలో ప్రతి మనిషికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు, స్వభావాలు ఉంటాయి. ముఖ్యంగా మీ రాశి స్వభావాన్ని బట్టి చూస్తే మీరు ఎప్పుడూ గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆరాటపడతారు. అయితే గ్రహగతులు మరియు ప్రస్తుత పరిస్థితుల ప్రభావం వల్ల మీరు కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం మీ జీవితానికే ప్రమాదకరంగా మారవచ్చు. ఇందులో మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది మీకు ఏమాత్రం గౌరవం దక్కని చోటు. మనిషికి తిండి బట్ట కంటే ఆత్మగౌరవం మిన్న. ఎక్కడైతే మీ ఉనికిని గుర్తించరో, ఎక్కడైతే మీ మాటలకు విలువ ఉండదో అటువంటి చోటుకు వెళ్ళడం అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవడమే అవుతుంది. మీ రాశివారు సహజంగానే చాలా సున్నిత మనస్కులు మరియు నమ్మకమైనవారు. మీరు ఇతరులకు ఇచ్చే మర్యాదను తిరిగి ఆశించడం తప్పు కాదు. కానీ సమాజంలో అందరూ నీలాగే ఆలోచించరు. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం ద్వారా లేదా మీ అభిప్రాయాలను హేళన చేయడం ద్వారా ఆనందం పొందుతారు. అటువంటి వ్యక్తుల మధ్య మీరు ఎంతకాలం ఉన్నా మీకు దక్కేది అవమానమే తప్ప ఆదరణ కాదు. మీ విలువ తెలియని చోట మీరు ప్రదర్శించే ప్రతిభ గాని, మీరు చూపే ప్రేమాభిమానాలు గాని వృధా అవుతాయి. మీరు ఆత్మీయులు అనుకుని వెళ్ళే కొన్ని బంధువుల ఇల్లు కావచ్చు, లేదా స్నేహితుల సమూహం కావచ్చు. అక్కడ మిమ్మల్ని కేవలం ఒక అవసరానికి వాడుకుని వదిలేసే మనస్తత్వం ఉన్నవారు ఉంటే వెంటనే అక్కడి నుండి తప్పుకోవడం శ్రేయస్కరం. అటువంటి ప్రదేశాలకు వెళ్ళడం వల్ల మీ మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. లోపల కుమిలిపోవడం వల్ల మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. గౌరవం లేని చోట మీ ఉనికి ఒక భారంగా మారుతుంది. అది మీ ఆత్మవిశ్వాసాన్ని క్రమంగా తగ్గించి వేస్తుంది. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారని అనిపించినా లేదా మీ పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని తెలిసినా అటువంటి ప్రదేశాలకు లేదా వ్యక్తుల దగ్గరకు వెళ్ళడం పూర్తిగా మానుకోవాలి. మీ విలువను గుర్తించే చోట మాత్రమే మీరు ఉండాలి. అప్పుడే మీ ఎదుగుదల సాధ్యమవుతుంది. రెండవ అంశం ఏమిటంటే, గతంలో మీరు ఎక్కడైతే మోసపోయారో, ఏ పరిస్థితిలో అయితే దగాపడ్డారో మళ్ళీ అదే ప్రదేశానికి లేదా అదే పరిస్థితిలోకి వెళ్ళడం అత్యంత ప్రమాదకరం. మానవ సహజంగా మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం. కానీ చేసిన పొరపాటునే మళ్ళీ చేయడం మూర్ఖత్వం అవుతుంది. మీ రాశివారికి ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. అదేమిటంటే, మీరు గతాన్ని త్వరగా మరిచిపోలేరు, అలాగని నష్టాన్ని భరించలేరు. ఏదో ఒక మూల ఈసారి అంతా బాగుంటుంది అనే ఆశ మిమ్మల్ని మళ్ళీ అదే ఊబిలోకి లాగుతుంది. గతంలో మీరొక వ్యాపారంలోనూ లేదా ఒక వ్యక్తిని నమ్మి ఒక ప్రదేశానికి వెళ్ళి మోసపోయి ఉండవచ్చు. అప్పట్లో మీరు ఆర్థికంగానో లేదా మానసికంగానో చాలా నష్టపోయి ఉంటారు. కాలం గడిచే కొద్దీ ఆ గాయాలు మానిపోవచ్చు. కానీ ఆ ప్రదేశం యొక్క నెగిటివ్ ఎనర్జీ లేదా ఆ పరిస్థితి వెనుక ఉన్న కుట్రలు అలాగే ఉంటాయి. పాత విషయాలు పక్కన పెడదాం, ఇప్పుడు పరిస్థితులు మారాయి కదా అని ఎవరైనా మిమ్మల్ని నమ్మబలికినా మీరు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఒకసారి మీకు చేదు అనుభవాన్ని మిగిల్చిన చోటు మీకు ఎప్పటికీ తీపిని అందించదు. ఆ ప్రదేశానికి ఉన్న లక్షణం లేదా అక్కడ ఉన్న వ్యక్తుల స్వభావం మారడం అసాధ్యం. మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుంటే అది మీ వినాశనానికి మీరే బాటలు వేసుకున్నట్లు అవుతుంది. ఈసారి జరిగే నష్టం గతంలో కంటే 100 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశముంది. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. మీ సామాజిక హోదా, మీ కుటుంబ గౌరవం మరియు మీ భవిష్యత్తు అంతా పణంగా పెట్టాల్సి వస్తుంది. ఒకసారి పడిపోయిన చోటే మళ్ళీ పడటం అనేది మీ వివేకానికి పరీక్ష. అందుకే గతంలో మీకు అన్యాయం జరిగిన ప్రదేశాలను, మిమ్మల్ని వంచిన వ్యక్తులను మీ జీవిత పటంలో నుండి పూర్తిగా తొలగించేయండి. అటువైపు కన్నెత్తి కూడా చూడకండి. అనుభవం నేర్పిన పాఠాన్ని గుర్తుంచుకుని ముందుకు సాగడమే ఉత్తమం.
మూడవది మరియు ప్రస్తుతం సమాజంలో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే కొత్త వ్యక్తులతో లేదా అంతగా పరిచయం లేని వారితో కలిసి తెలియని, నిర్మానుష్యమైన లేదా ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్లడం. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం వల్ల అపరిచితులతో స్నేహాలు పెరిగిపోతున్నాయి. ఎవరో తెలియని వ్యక్తి ఫోన్లో బాగా మాట్లాడారనో లేదా ఆన్లైన్లో పరిచయమయ్యారనో వారిని నమ్మి బయటకు వెళ్లడం మీ జీవితాన్ని రిస్కులో పడేయడమే. కేవలం అపరిచితులే కాదు, మీకు తెలిసిన వారిలో కూడా శత్రువులుంటారు. పక్కలో బల్లం లాంటి వ్యక్తులు మీ చుట్టూనే ఉంటూ మీతో నవ్వుతూ మాట్లాడుతుంటారు. కానీ వారి మనసులో మీపై అంతులేని అసూయ, ద్వేషం ఉండవచ్చు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బందుల్లోకి నెట్టాలని చూస్తుంటారు. అటువంటి వారు మిమ్మల్ని ఏదో ఒక నెపంతో కొత్త ప్రదేశాలకు రమ్మని ఆహ్వానించవచ్చు. అక్కడి ఏదో అద్భుతం ఉంది, అక్కడికి వెళితే చాలా సరదాగా ఉంటుంది అని మిమ్మల్ని ప్రలోభ పెట్టవచ్చు. కానీ మీకు అవగాహన లేని ప్రదేశాలకు, ముఖ్యంగా రాత్రి సమయాల్లో లేదా రద్దీ లేని ప్రాంతాలకు వెళ్లడం వల్ల మీరు శారీరక దాడులకు లేదా దోపిడీలకు గురయ్యే ప్రమాదం ఉంది. మీ రాశివారు సాధారణంగా అందరినీ నమ్ముతారు, కానీ ఈ విషయంలో మాత్రం మీరు అత్యంత కఠినంగా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని బయటకు రమ్మని పిలిచినప్పుడు వారి ఉద్దేశం ఏమిటి, ఆ ప్రదేశం ఎంతవరకు సురక్షితం, అక్కడ మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా వంటి విషయాలను ఖచ్చితంగా ఆలోచించాలి. స్నేహం పేరుతోనూ బంధుత్వం పేరుతోనూ మిమ్మల్ని ఇరుకున పెట్టేవారు చాలామంది ఉంటారు. ముఖ్యంగా మీ ఆస్తిపాస్తుల మీద కన్నేసిన వారు లేదా మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూసేవారు ఇటువంటి కుతంత్రాలకు పాల్పడతారు. మీరొక అడుగు బయట వేసే ముందు 100 సార్లు ఆలోచించాలి. మీ రక్షణ మీ చేతుల్లోనే ఉంది. దేవుడు మీకు వివేకాన్నిచ్చాడు. దాన్ని ఉపయోగించి ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయించుకోవాలి. ప్రమాదం పొంచి ఉందని తెలిసినా లేదా ఆ ప్రదేశం గురించి మీకు పూర్తి సమాచారం లేకపోయినా అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. ఈ 3 రకాల ప్రదేశాలు మరియు పరిస్థితుల గురించి చర్చించుకున్నప్పుడు మనం గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే మానసిక దృఢత్వం. ఎక్కడైనా మనకు గౌరవం దక్కనప్పుడు మన మనస్సు వికలమవుతుంది. ఆ వికలమైన మనస్సుతో మనం తీసుకునే నిర్ణయాలు కూడా తప్పుగానే ఉంటాయి. గౌరవం లేని చోట ఉండటం వల్ల మనలోని సృజనాత్మకత చచ్చిపోతుంది. నిరంతరం ఇతరుల విమర్శలకు, వెక్కిరంతలకు గురవుతూ ఉంటే మనం మన మీద మనమే నమ్మకాన్ని కోల్పోతాము. ఈ స్థితికి చేరుకున్నాక మళ్ళీ సాధారణ స్థితికి రావడం చాలా కష్టం. అందుకే మొదటి అడుగులోని అప్రమత్తంగా ఉండాలి. మీకు విలువ ఇవ్వని వ్యక్తులను మీ జీవితం నుండి మర్యాదపూర్వకంగానే సాగనంపండి. వారి కోసం మీ సమయాన్ని, శక్తిని వృధా చేయకండి. అలాగే గతంలో జరిగిన మోసాల నుండి పాఠాలు నేర్చుకోకపోతే కాలం మిమ్మల్ని క్షమించదు. ఒకసారి మోసపోవడం అనుభవం, రెండోసారి మోసపోవడం అమాయకత్వం, కానీ మూడోసారి కూడా అదే తప్పు చేయడం ఆత్మహత్య సదృశ్యం. మీ రాశివారికున్న మొండితనం కొన్నిసార్లు మీకు ప్లస్ అవుతుంది, కానీ ఇలాంటి విషయాల్లో ఆ మొండితనం మీకు మైనస్ కాకూడదు. నేను సాధించి చూపిస్తాను అనే పంతంతో మోసపూరిత ప్రదేశాలకు వెళ్లటం కంటే మీ శక్తిని కొత్త మార్గాల్లో ఉపయోగించడం మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఇక సామాజిక భద్రత విషయానికొస్తే నేటి సమాజంలో మనుషుల కంటే మృగాలే ఎక్కువగా తిరుగుతున్నాయి. ఆత్మీయుల ముసుగులో ఉన్న శత్రువులను గుర్తించడం చాలా కష్టం. వారు మీతో కలిసి భోజనం చేయవచ్చు, మీతో కలిసి ప్రయాణించవచ్చు, కానీ సమయం దొరికినప్పుడు వెన్నుపోటు పొడవడానికి ఏమాత్రం వెనుకాడరు. అందుకే మీకు తెలియని ప్రదేశాలకు ఎవరితోనూ వెళ్ళకండి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో లేదా వ్యక్తిగత విషయాల గురించి చర్చించడానికి నిర్మానుష్య ప్రాంతాలను ఎంచుకోకండి. ఎల్లప్పుడూ ప్రజలు ఉన్న చోట సురక్షితమైన వాతావరణంలో ఉండడానికి ప్రయత్నించండి. మీ కుటుంబం మీ మీద ఆధారపడి ఉంది. మీ క్షేమమే వారి సంతోషం. కాబట్టి మీ ప్రాణానికి లేదా మీ గౌరవానికి భంగం కలిగించే ఎటువంటి సాహసాలు చేయకండి. ముగింపుగా చెప్పాలంటే జీవితం అనేది చాలా విలువైనది. దాన్ని అనవసరమైన ప్రదేశాల్లో అపాత్రదానం చేస్తూ వృధా చేసుకోకూడదు. మీకు గౌరవం దక్కని చోట మీరు ఉండటం అంటే ఆ భగవంతుడు మీకిచ్చిన అద్భుతమైన జన్మను అవమానించడమే. మీరు వెళ్ళే ప్రతి చోట మీ వ్యక్తిత్వం ప్రతిబింబించాలి. అలాగే గతం ఒక గురువు లాంటిది. అది నేర్పిన పాఠాలను గుర్తుంచుకుని పాత తప్పులను పునరావృతం చేయకుండా జాగ్రత్త పడాలి. అపరిచితుల పట్ల, అలాగే అతిగా నటిస్తున్న సన్నిహితుల పట్ల ఒక కన్నేసి ఉంచాలి. ఎవరైనా మిమ్మల్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టాలని చూస్తున్నారని కొంచెం అనుమానం వచ్చినా
నిర్మోహమాటంగా నో చెప్పటం నేర్చుకోవాలి. మీ జీవితానికి మీరే యజమాని. మీ నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఈ 3 ప్రదేశాలకు దూరంగా ఉండటం ద్వారా మీరు కేవలం ప్రమాదాల నుండి తప్పించుకోవడమే కాదు, మీ జీవితంలో గొప్ప సుఖశాంతులను, ఐశ్వర్యాన్ని కూడా పొందుతారు. అనవసరమైన గొడవలు, కోర్టు కేసులు, మానసిక ఆందోళనలు దరిచేరకుండా ఉండాలంటే ఈ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలి. మీరు వివేకంతో వ్యవహరిస్తే గ్రహాల అనుకూలత కూడా మీకు తోడవుతుంది. మంచి మిత్రులను సంపాదించుకోండి. మిమ్మల్ని ప్రేమించే కుటుంబంతో సమయం గడపండి. మరియు మీ ఆత్మగౌరవాన్ని కాపాడే వాతావరణంలోనే నివసించండి. అప్పుడే మీ రాశికి ఉన్న నిజమైన శక్తి బయటకు వస్తుంది. భయం వద్దు, కానీ అప్రమత్తత అవసరం. విఘ్నతతో వ్యవహరించండి. క్షేమంగా ఉండండి. మీరు తీసుకునే ప్రతి జాగ్రత్త మీ కుటుంబాన్ని కూడా రక్షిస్తుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలి అనే విషయాల్లో స్పష్టమైన అవగాహన కలిగి ఉండండి. ఏ పరిస్థితిలోనూ ఆవేశపడి లేదా ఆశకు లోబడి అడుగులు వేయకండి. నిలకడగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ రాశి లక్షణమైన స్థిరత్వాన్ని ఉపయోగించి ఈ సవాళ్లను అధిగమించండి. అప్పుడు విజయం మీ వెంటే ఉంటుంది. మీరు ఈ అంశాలను లోతుగా విశ్లేషిస్తే ప్రతి విషయంలోనూ ఒక హెచ్చరిక దాగి ఉంది. గౌరవం లేని చోట ఉండటం వల్ల మీలోని సృజనాత్మకత కుంటుపడుతుంది. మనస్సు నిరంతరం అశాంతికి లోనవుతుంది. ఒక మనిషి మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే ఆర్థికంగా ఎదగగలడు. కానీ అవమానాలు ఎదురయ్యే చోట మీ ఏకాగ్రత దెబ్బతింటుంది. తద్వారా మీ వృత్తి లేదా వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆత్మగౌరవం అనేది కేవలం భావోద్వేగ సంబంధిత విషయం మాత్రమే కాదు, అది మీ భౌతిక ఎదుగుదలకు కూడా పునాది. అలాగే ఒకప్పుడు మీరు మోసపోయిన ప్రదేశం అనేది ఒక విషవలయం లాంటిది. అక్కడికి మళ్ళీ వెళ్ళడం అంటే ఆ విషవలయంలోకి స్వచ్ఛందంగా వెళ్ళడమే. చాలామంది క్షమించే గుణం ఉండాలని చెప్తారు. కానీ మోసగాళ్లను నమ్మడం క్షమించడం కాదు, అది ఆత్మవంచన అవుతుంది. మీ కుటుంబానికి మీరు ఇచ్చే అతిపెద్ద బహుమతి మీ భద్రత. మీరు సురక్షితంగా ఉన్నప్పుడే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. తెలియని ప్రదేశాలకు వెళ్లడం వల్ల కలిగే అనర్థాలు ఒక్కోసారి జీవితాంతం వెంటాడతాయి. శారీరక గాయాలు మానిపోవచ్చు, కానీ అటువంటి సంఘటనలు మిగిల్చే భయం మరియు అపరాధ భావం ఎప్పటికీ పోవు. అందుకే స్నేహితులు అని చెప్పుకునే వారి అసలు రంగును ముందుగానే గుర్తించండి. వారు మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలని పట్టుబడుతుంటే దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో విశ్లేషించండి. ప్రస్తుత కాలంలో మనుషులు స్వార్థం కోసం ఎంతటికైనా తెగిస్తున్నారు. మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఎప్పుడూ గుర్తుంచుకోండి, దేవుడు మీకు సాయం చెయ్యాలంటే ముందు మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. వివేకం ఉన్నవాడు ప్రమాదాన్ని ముందుగానే ఊహిస్తాడు. అప్రమత్తతతో వ్యవహరించేవాడు ఎప్పటికీ ఓడిపోడు. మీ రాశివారికి ఉన్న గొప్ప వరం ఏమిటంటే మీరు ఏదైనా విషయాన్ని నిశితంగా గమనించగలరు. ఆ గమనికను ఇప్పుడు మీ ఆత్మరక్షణ కోసం ఉపయోగించండి. ఈ 3 నియమాలను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే మీకు తిరుగుండదు. మీ ఆర్థిక స్థితి మెరుగుపడటమే కాకుండా సమాజంలో మీకు దక్కాల్సిన గౌరవం దక్కుతుంది. ప్రశాంతమైన జీవితం గడపడం ప్రతి ఒక్కరి హక్కు. దాన్ని కాపాడుకోవడానికి అవసరమైన కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడకండి. మీ క్షేమమే మీకు ముఖ్యం, మిగతావన్నీ తర్వాతే. మీరు ఈ నియమాలను పాటించడం వలన మీ జీవితంలో ప్రశాంతత, ఆర్థిక స్థిరత, కుటుంబ సంతోషం ఎప్పుడూ నిలిచి ఉంటాయి. ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి మీ జీవితాన్ని సురక్షితంగా, సంతోషంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి.